కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం, సీఎస్ శాంతకుమారి సహా పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థల తేదీలపై చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఆ రిపోర్టుపై చర్చించి రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం, సీఎస్ శాంతకుమారి సహా పంచాయతీరాజ్ శాఖ అధికారులందరితో కలిసి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి అందరూ అధికారులు హాజరవడం కూడా మనం చూస్తున్నాం. సమావేశం ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థల తేదీలపై చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో పాటు ఆ రిపోర్టుపై కూడా చర్చించి రిజర్వేషన్లను కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు మరి ఈ సమావేశంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు బట్టి విక్రమార్క కానీ ఇంకా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా, ఇతర అంశాల గురించి చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి. సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, ట్రిపుల్-సికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక ఎన్నికల సన్నాహాలకు సంబంధించి ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క వేం నరేందర్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రిజర్వేషన్ల అంశానికి జరుగుతోంది. కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా అవి ఈ స్థానిక ఎన్నికల్లోనే ఇంప్లిమెంట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లబోతా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే డెడికేషన్ కమిషన్ నివేదిక ముఖ్యమంత్రి చేతికి అందింది. దీంట్లో క్యాబినెట్ ఆమోదం పొందింది. మరోపక్క దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి రిజర్వేషన్లు కల్పించాలి అన్న అంశంపైన కూడా చర్చ సాగుతోంది. ఇక రేపు ఫిబ్రవరి, మార్చికి సంబంధించి వరకు కూడా ఎన్నికలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్తో పాటు ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్లకు కూడా ఇప్పటికే టైం టేబుల్ వచ్చినటువంటి నేపథ్యంలో అంటే ఎన్నికల నేపథ్యంలో కూడా ఎగ్జామ్స్ రాసే పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా షెడ్యూల్ ఉండాలి అన్న అంశంపైన కూడా చర్చ సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక చూసాం ఇప్పటికే ఎంహెచ్ఆర్టీకి సంబంధించి ఇదే స్థానిక ఎన్నికలకు సంబంధించిన డిప్యూటీ కలెక్టర్లకు కూడా ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయిపోయింది. ఇప్పటికే వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా సిఎస్ ఇక్కడికి రావడం జరిగింది. 10 గంటలకే ప్రారంభమైనటువంటి కలెక్టర్ల సమావేశం ముగిసింది. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపైన కూడా వాళ్లకు పలు సూచనలు చేశారు. కానీ ఇప్పుడు ట్రిపుల్-సిలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి సంబంధించి కూడా చాలా కీలక అంశాలు వెలుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే సర్పంచ్ ఎన్నికలకు ముందుగా వెళ్ళాలా అన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఒకవేళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందెళ్తే ఎప్పుడు ఏ డేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రాబోతా ఉంది ఈరోజు. అంటే ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం అనే మనం చెప్పాలి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఎన్నిక జరపాలి, ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీనా లేదంటే సర్పంచినా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక సమావేశం నిర్వహిస్తుంది. అయితే ఎన్నికలకు ఎలా పోవాలని పక్కన పెడితే రిజర్వేషన్లు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన సర్వేకి సంబంధించి పూర్తి నివేదికలు కూడా అందినటువంటి నేపథ్యంలో కూడా ఏ సామాజిక వర్గాలకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళ జనాభా తమాషా పద్ధతిలో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ ఎంత, ఇప్పటికే ఏదైతే వివిధ
కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక కావచ్చు, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కమిషన్ నివేదిక కావచ్చు, ఇప్పటికే ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు మంత్రులతో పాటు అందరు ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క కులగణన అంశానికి సంబంధించి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి ఎలాంటి రిజర్వేషన్లు మనం ఇవ్వబోతా ఉన్నామన్న అంశం పైన కూడా చర్చ సాగుతుంది. కాబట్టి కీలక మంత్రులందరూ కూడా హాజరైన పరిస్థితి. ప్రస్తుతం సిఎస్ కూడా ఆమె యొక్క నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అవన్నీ కూడా సిఎస్కు చెప్పి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసేటువంటి యోచనలో భాగంగా ఈ యొక్క సన్నాహక సమావేశం అయితే కొనసాగుతుంది. కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చెప్పండి వాసు. ఇప్పటికే చూస్తే ఏదైతే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం కూడా చర్చించి ఆ రిపోర్టుకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు వాసు? ఎస్, డెడికేషన్ కమిషన్ నివేదిక ముఖ్యమంత్రి చేతికి అందింది. ఎందుకంటే రీసెంట్గా 2 రోజుల క్రితమే సిఎస్కు కలిసి కూడా కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చేతికి అందిన తర్వాత కూడా వివిధ కుల సంఘాల నేతలు, బీసీ కులాలకు సంబంధించినటువంటి కుల సంఘాల నేతలతో పాటు కొంచెం ప్రొఫెసర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి మేధావులతో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించారు. వాళ్ళంతా కూడా ఏకీభవించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అంటే చిన్న చిన్న పొరపాటు తప్ప పూర్తి స్థాయిలో కూడా డెడికేషన్ కమిషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, పూర్తి మందకృష్ణ మాది కూడా నిన్న సీఎంను కలిసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆయన పొగిడినటువంటి పరిస్థితి, ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. బీసీ సంఘాల నేతలు కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రితో పాటు ఇతర పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ మంత్రులతో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చుకున్నారు. కాబట్టే ఇకపై మిగిలింది కేవలం ఎన్నికలు, ఆ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం. కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక మంత్రులతో పాటు సిఎస్తో యొక్క సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమీక్షా సమావేశం తర్వాత మనకు ఎందుకంటే 15వ తారీఖు తర్వాత 16 లేదా 17కు స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడబోతుంది. ఆ వెలువడే నోటిఫికేషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిందా లేదంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిందా అన్న అంశంపైన ఇప్పటికైతే అందుతున్న సమాచారం మేరకు మొట్టమొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకే వెళ్లేందుకు ప్రభుత్వం దాదాపుగా అయినట్టుగా నిర్ణయం తెలుస్తూ ఉంది. లేదంటే ఈ సమావేశం తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికలకు పోవడం పక్కకు పెడితే రిజర్వేషన్ల అంశం అనేది చాలా కీలకం కాబోతోంది ఈసారి జరగబోయే ఎన్నికల్లో. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయనటువంటి కులగణన వ్యవహారం కావచ్చు, రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, దీనిపైన వివిధ సంఘాల అనేక డిమాండ్ల నేపథ్యంలో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ లాంటి కుల సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యం, మరొక బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపైన కూడా ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టమైన 42 రిజర్వేషన్ అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి కూడా ఎన్నికల్లో గెలిచింది. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే ఏ ఏ ఏ యొక్క కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గ్రూప్ వైజ్గా డివైడ్ చేసినటువంటి అంశానికి సంబంధించి ఏ గ్రామాలకు, ఏ మండలాలకు, ఏ జెడ్పీ స్థానాలకు సంబంధించి ఎక్కడ రిజర్వేషన్ కల్పించాలి, ఎంత రిజర్వేషన్ కల్పించాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే మనం చూసాం. బీసీ కులగణనకు సంబంధించి ఏదైతే వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకోవడం, అంశానికి సంబంధించి గ్రామాలను యూనిట్గా తీసుకోవడం, జిల్లాలకు సంబంధించి జెడ్పీటీసీ సంబంధించి కూడా జిల్లాలను ఒక యూనిట్గా తీసుకోవడం, జెడ్పీ చైర్మన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాలను ఒక ప్రాతిపదికన తీసుకోవడం, ఒక యూనిట్గా పరిగణించడం, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం చేతికి అందాయి. ఆ కమిషన్ నివేదికలు కూడా అందినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కమిషన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ జరిగిందో 1, 2, 3 గ్రూప్ అంటూ కూడా 3 గ్రూపులుగా విభజించి 59 ఉపకులాలను కూడా నిర్ణయించారు. కాబట్టి ఆయా కులాలకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించాలి అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష ఈ రోజైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు సీఎస్తో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరింత సుదీర్ఘంగా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఈరోజు పూర్తిగా కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి
ఈరోజు చాలా కీలకం కాబోతూ ఉంది. ఎందుకంటే కలెక్టర్లతో ఇప్పటికే భేటీ కావడం జరిగింది. మంత్రులకు కూడా అనేక రకాలుగా ఈ యొక్క కుల వర్గీకరణకు సంబంధించిన కావచ్చు, రిజర్వేషన్ అంశానికి సంబంధించి కావచ్చు, అనేక మీటింగ్లు, అనేక చర్చలు, అనేక సమీక్షా సమావేశాలు కుల సంఘాలతో కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇది ఫైనల్ కాబోతుంది. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనేది మాత్రం స్పష్టమవుతోంది. మరి కాసేపట్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీనా లేదంటే సర్పంచ్నా అన్న అంశానికి మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ బాస్.